నమస్కారం. నా వార్తల నెక్స్ట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వార్తలు చదువుతోంది మీ నారాబాబు. తమ్ముళ్ళు, మీరు గనక చూసినట్లయితే మనకి చాలా మంచి రోజులు వస్తాయన్నట్టుగా క్లియర్ గా సంకేతాలు వస్తా ఉన్నాయి. ఆ మాదిరిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా చీలిపోతా ఉన్నాయి. మనం అధికారంలోకి వచ్చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ అవినీతిని బట్టబయలు చేస్తాం. అదే మాదిరిగా జగన్ అవినీతి సంపాదనతో కూడా కక్కిస్తాం. మళ్లీ విజన్ 2020తో మొదలవుతుంది. ఆ మాదిరిగా మనకి హైటెక్ విధానాలతో ముందుకు పోతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఇక అదే విధంగా మరో 20 ఏళ్ల సీఎం కుర్చీని వదలం. ఆ మాదిరిగా మనం ముందుకు పోవడానికంటే ముందుగా ఇవాళ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. జగన్ అక్రమ సంపాదనతో కక్కిస్తాం. బీజేపీతో రహస్య ఒప్పందాన్ని బయట పెడతాం. నాగర కర్నూలు సభకి నా అనుమతి లేదు. ఒంటెద్దు పోకడలు పోతున్న నాగంక మతి లేదు. పెళ్లి పనులు హరికృష్ణ బిజీ. పార్టీ తీరుపై బాలకృష్ణ ఖుషి. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి తమ్ముళ్ళు, కడపలో మన రోడ్ షోలు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాయి. అదే మాదిరి జమ్మల మడుగు, ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో జనం టీడీపీ వైపు చూస్తా ఉన్నారు. ఇక ఆ మాదిరిగా మనం ముందుకు పోతా ఉన్నాం. దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం మన పొలిటికల్ అనలిస్ట్ వర్ల రామయ్య లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు వర్ల రామయ్య. నమస్కారం చంద్రబాబు నాయుడు గారు. నేను సుబ్బారెడ్డిని, కడప ఓటర్ని. ఇగో నేను మీకు తెలియదు గాని మీరు మాత్రం మాకు తెలుసు. జమ్మల మడుగు, ప్రొద్దుటూరులో కాదు సార్. మీరు అసలు రావాల్సింది పులివెందులకు. ఈడ వివేకానంద రెడ్డికి వేయాలా, జయమ్మకి వేయాలని చెప్పి తేలక మేం చేస్తా ఉంటే మధ్యన మీగోలేంది సార్. సందట్లో సడేమేలాగా ఏంది? చూడండి సుబ్బారెడ్డి గారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అదే మాదిరి ఓటు ఎవరికి వేయాలని చెప్పి గందరగోళం పడద్దు. మీ ఓటు టీడీపీకి వేయండి. అంతేగాని ఇలా సందట్లో సడేమి అనద్దు. ఆ మాదిరిగా చూస్తే ఇదేం పద్ధతిగా లేదు. నమస్కారం అండి చంద్రబాబు గారు. నేను కొండ సురేఖను, కడపకెళ్లి మాట్లాడుతున్నా. చూడండి కొండ సురేఖ గారు, ముందు ఒక విషయాన్ని తెలుసండి. మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ లో ఉన్నారా, లేకపోతే జగన్ పార్టీలో ఉన్నారా? అదే మాదిరి జగన్ తో పాటు రేపు బీజేపీలో కూడా చేరుతా ఉన్నారా? ముందు ఆ విషయాన్ని స్పష్టం చేయండి. చంద్రబాబు గారు, ఇది మీరు చేస్తున్న కుట్రండి. తండ్రి లేని పిల్లగాడు జగన్ అనని మాటలను కూడా అన్నట్లు ప్రచారం చేసుడు తప్పు కదండి. జగన్ కు బీజేపీకి లేనిపోని సంబంధాలను అంటగట్టకుండ్రి. ముస్లింలను జగన్ కు దూరం చేయనీకే కుట్రలు చేస్తున్నారు మీరు. పైనుండి దేవుడు చూస్తున్నాడు. ఎవ్వరిని కూడా వదిలిపెట్టాడండి. మీకు తగిన శిక్ష వేసి తీరుతాడు. జగన్ మీద నిందలేసిన వాళ్ళు నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుని పోతారు. ఇదైతే సత్యము. చూడండి సురేఖ్ గారు, ఇది జగన్ ఛానల్ కాదు. అదే మాదిరిగా ఇది నా వార్తల లాస్ట్ ప్రోగ్రామ్. మీరు ఇలా వచ్చి పిచ్చ కథలు చెప్పేదానికి లేదు. సరే తమ్ముళ్ళు, ఇక్కడ మనం షార్ట్ బ్రేక్ తీసుకుని ముందుకు పోదాం. ఆ తర్వాత మరిన్ని వివరాలు చూద్దాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తల నెక్స్ట్ కార్యక్రమానికి మళ్ళీ తిరిగి స్వాగతం. తమ్ముళ్ళు, మీరు గనక ఒక్కసారి చూస్తే ఏమిటండి చూసేది అల్లుడు గారు? నేను ఇక్కడ లక్ష్మీ పార్వతిని ఇడుపులపాయ నుండి. ఈ జగన్ ని తక్కువ చేసి చూడమాకండి. 6 అడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారి అంశ, అట్లాగే దివంగత ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అంశ, ఈ రెండూ కూడా జగన్ లో కలిసి ఉన్నాయి. ఆ విషయం గుర్తుంచుకోండి. మీరు జగన్ ను మీ మావయ్య ఆ పైనుండి ఆశీర్వదిస్తున్నాడు. ఏం లక్ష్మీ పార్వతి గారు ఏం తమాషాలు చేస్తా జగన్కి వైఎస్ అంశం వచ్చిందంటే అవునని చెప్పనుకోవచ్చు. ఎన్టీ రామారావు గారి అంశం జగన్కి ఎలా వస్తుంది? పిచ్చ కథలు చేస్తా ఉన్నారు. ఇది మీకు పద్ధతి కాదు. ముందు ఆ విషయం గుర్తుంచుకోండి. నమస్తే చంద్రబాబు. ఈడ కేసీఆర్ తెరాస దశాబ్ది ఎన్నికల సభకెళ్ళి మాట్లాడుతున్నా. ఇప్పుడే మా సంస్థాగత ఎన్నికలకి ఇట్లా రిజల్ట్స్ వచ్చినాయి. నేను ఇట్లా ఏకగ్రీవంగా ఎన్నికైనా. గది సరే గాని ఇక నీది 2 కండ్ల సిద్ధాంతం అంటే కదరవై గసుంటప్పుడు ఇప్పుడు కడపకు పోవుడు గాడ ప్రచారం చేసాడు దేనికే? గందుకే మేం ఇట్లా మీ అసంటోళ్ళ ద్వంద్వ సిద్ధాంతానికి ఇట్లా ఖండిత తీర్మానం చేసినాం. గదికి ఇప్పుడు ముచ్చటి. నిన్ను మళ్ళీ హైదరాబాద్ రానిచ్చేది లేదు. తెలంగాణ వచ్చే వరకు నువ్వు సీమాంధ్రలోనే ఉండిపోవాలి. ఈడ అడుగు పెట్టేది లేదు. సమజైందా? ఏం కేసీఆర్ ఏం తమాషా చేస్తావరా? ఏం మాట్లాడతాను? ఎండాకాలం రాగానే ఉద్యమాన్ని పక్కన పెట్టేశావు. ఏం మాట్లాడతాను? ఇప్పుడు మీ విషయాన్ని మీరు చూసుకుంటే మంచిది. మా జోలికి రావద్దని కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా.
నమస్తే సార్, ఈడ నాగం జనార్దన్ రెడ్డి మహబూబ్ నగర్ కెళ్ళి తెలంగాణ దేనికి నగర్ కర్నూలు సభ గిట్లా పెట్టినా. ఇక మీరు గిట్లా తప్పక రావాలి, సభలో మాట్లాడాలి. మీరు చెప్పినట్టే మనది రెండు కాల సిద్ధాంతం. మీది సీమాంధ్ర కన్ను, నాది తెలంగాణ కన్ను అన్నట్టు. నేను కడప వచ్చే ముచ్చటే లేదు, జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసేది లేదు. ఇక తెలంగాణలో మీకన్నాగా జగన్ కి క్రెడిబిలిటీ ఎట్లా ఎక్కువ ఉన్నది, ఇది ఎట్లా తెలుసుకోండి. నాగా ఏం మాట్లాడుతా ఉన్నావు? నాకన్నా జగన్ కే క్రెడిబిలిటీ ఎక్కువ అని చెప్పంటా ఉన్నావు. పిచ్చ కథలు చేస్తా ఉన్నావు. ఆ మాదిరి వస్తే నువ్వు ఇంకా నా టీడీపీలో ఉండడం దానికి జగన్ పార్టీలో చేరిపోవడం వచ్చింది. ముందక్కడ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు. కెమెరామ్యాన్ బీటెక్ రవితో తెలుగు బాబు పులివెందులకెళ్ళి చెప్పమ్మా తెలుగు బాబు. నా రోడ్ షో గురించి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ముందు ఆ విషయం చెప్పమ్మా. సారు, నిజం చెప్పాలంటే జగన్ కు బీజేపీకి లింక్ పెట్టి మీరు తప్పు చేసిర్రేమో అని చెప్పి అనిపిస్తా ఉంది. మీరు బీజేపీ వాళ్ళు 8 ఏళ్లు పొలిటికల్ హనీమూన్ గిట్లా జరిపారు కదా, ఆ విషయం ఈడ జనం గిట్లా గుర్తుంచుకున్నారు సార్. ఏం తెలుగు బాబు, ఏం తమాషా చేస్తాను, ఏం మాట్లాడుతా ఉన్నాను? మనం జగన్ మీద బాణం వేస్తే అది మనకే వచ్చి తగులుతా ఉందా ఏమిటది? చంద్రబాబు, నేనుండగా కడపట్టే భయపడేవాడివి, ఇప్పుడు నీకు ధైర్యం వచ్చిందా? కడప రోడ్ షోలకు పోతా ఉన్నావు, అయినా నీకు నవ్వడం రాదు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరయ్యా. కడప వాళ్ళు అసలే నమ్మరు. మా అబ్బాయిని చెప్పడం కాదు గాని వాడు చెప్పింది చేస్తాడు, చేసేదే చెబుతాడు. చూడండి తమ్ముళ్ళు, ఇక వైఎస్ఆర్ ని కంటిన్యూ చేయడం మంచిది కాదు. ఆయన కొడుకుని పోగొట్టడం మొదలు పెట్టాయంటే పోలింగ్ వరకు ఆగడు. అందుకే వార్తలు ఇంతటితో ముగిస్తా ఉన్నా. మళ్లీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జై తెలుగుదేశం, జై జై కాంగ్రెస్ ఓట్ల చీలిక. ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.